హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కమల అనే 64 ఇయర్స్ ఫీమేల్కి హెర్నియా ఆపరేషన్ జరిగింది. వాళ్ళు ఎలా క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందారో తెలుసుకుందాము. కమల నా క్లయింట్ అండి. ఇక్కడ పేరు మార్చడం జరిగింది సెక్యూరిటీ రీజన్స్ వల్ల. ఆమె 61 ఇయర్స్ ఉన్నప్పుడు తను ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 3 ఇయర్స్ బ్యాక్ 10 lakhs పాలసీ తీసుకున్నారు. ఇది ఒక ఇండివిజువల్ పాలసీ అండి. ఓకే, ఫ్యామిలీ ఫ్లోటర్ కాదు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ కోసం తీసుకున్నారండి. సో ఎలాంటి పీఈడీ లేవు. పీఈడీ అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఇలాంటివి ఏమీ లేవు అని కేవలం ఒకటి తప్ప మిగతావి ఏమీ లేవండి. సో అప్రాక్సిమేట్లీ తనకి 33,000 ఇన్సూరెన్స్ ప్రీమియం పడింది, 10 లక్షల సమ్ ఇన్సూరెన్స్కి. అయితే కొన్ని రోజుల నుండి తను హెర్నియాతో బాధపడుతున్నారు. అయితే ఆల్రెడీ తను ఇన్సూరెన్స్ తీసుకున్నారు కాబట్టి అది కూడా 3 ఇయర్స్ అయింది కాబట్టి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ లేవండి. తాను మొన్న జూలై 18న హెర్నియా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఓకే, 2 days హాస్పిటల్లో ఉన్నారు. అయితే అప్పుడు తనకి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వెంటనే మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేషన్ ఇవ్వాలి. సో ఆల్రెడీ తను నా క్లయింట్ కాబట్టి తను నాకు ఇన్ఫామ్ చేశారండి. ఇన్ఫామ్ చేసిన తర్వాత నేను వాళ్ళకి ఎలా ప్రొసీడ్ అవ్వాలి క్యాష్లెస్గా అనేది నేను గైడెన్స్ ఇచ్చాను. వాళ్ళు ఏం చేస్తారు, మనకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి కొన్నిసార్లు హాస్పిటల్ వాళ్ళే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేషన్ ఇస్తారు, క్లెయిమ్ యొక్క ఇంటిమేషన్. లేదంటే మనం కూడా ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి ఇంటిమేషన్ ఇవ్వచ్చు. సో మీరు ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఎలాంటి వరి లేకుండా ట్రీట్మెంట్ మొత్తం చేసుకున్నారండి. ఓకే, అండ్ వాళ్ళ హాస్పిటల్ బిల్ వచ్చేసి మొత్తం 1,82,000 అయింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ రూమ్ ఛార్జెస్, కన్సల్టేషన్ ఫీ, సర్జరీ ఛార్జెస్, ఓటీ ఛార్జెస్, అనెస్థీషియా ఛార్జెస్, నర్సింగ్ ఛార్జెస్, ఇన్వెస్టిగేషన్స్, మెడిసిన్స్, కన్జ్యూమబుల్స్, ఓకే, మెడికల్ ఎక్విప్మెంట్ యూజ్డ్, డైట్, వాట్ ఎవర్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి హాస్పిటల్ యొక్క ట్రీట్మెంట్కి అయిన ఖర్చు 1,82,000 అండి. అయితే యాక్చువల్గా కమలా గారు 61 ఇయర్స్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. అంటే తను స్టార్ ఎష్యూర్ అనే ప్రోడక్ట్ తీసుకున్నారు. తనకి 10% కోపే అప్లై అయిందండి. అయితే అంటే దీంట్లో 1,82,000లో 18,200 కోపే చేసుకున్నారు వాళ్ళు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 18,200 10% కోపే అని కనిపిస్తుంది కదా. సో వాళ్ళ అబ్బాయి వాళ్ళ పాకెట్లో ఉంచి పే చేశారు. ఇప్పుడు మనం దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి అంటే మనకి ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ అనేది ఎర్లీగా తీసుకోవాలి. ఎర్లీగా తీసుకుంటే మనకి ఏంటంటే అన్ని డిసీజెస్ అన్నీ కవర్ అయిపోతాయి. ఎలాంటి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ ఉండవు. సో ఇక్కడ మీరు చూసుకుంటే కోపే లేకుండా ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే మీ ముందుగా చెప్పినట్టు ఎర్లీగా మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు హెల్తీగా ఉన్నప్పుడు అన్నీ కవర్ అవుతాయి. ఒకవేళ ఈ సిచ్యువేషన్లో కమలా గారు 59 ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకొని ఉంటే ఎగ్జాంపుల్గా వాళ్ళ కోపే ఉండేది కాదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టైమ్లీ ఇంటిమేషన్. ఎప్పుడైనా హాస్పిటల్కి మీరు అడ్మిట్ అవుతారని మీకు తెలిసినప్పుడు, లేదంటే అడ్మిట్ అయిన తర్వాత కూడా వెంటనే మీరు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే మనకి ట్రీట్మెంట్ ముందే ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ స్టార్ హెల్త్ వాళ్ళకి 14,000+ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి, లిస్ట్ అయి ఉన్నారు కాబట్టి మీరు ఏ నెట్వర్క్ హాస్పిటల్లోకైనా వెళ్ళి మీరు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఓకే, అదొక పాయింట్. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అది 60 days అండ్ 180 days ఉందండి. సో అంటే ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 180 days వరకు తనకి ఈ ట్రీట్మెంట్కి సంబంధించిన ఎలాంటి మెడికేషన్ బిల్స్ ఉంటాయి కదా, మెడికల్ బిల్స్, అవన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత తను ఇప్పుడు 3 years నుండి ఎలాంటి హెల్త్ క్లెయిమ్ చేయలేదు కాబట్టి తనకి నో క్లెయిమ్ బోనస్ కూడా వస్తుందండి. సో మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మీరు అలాంటి క్లెయిమ్ చేయకపోతే మీకు నో క్లెయిమ్ బోనస్ కూడా వస్తుంది. అండ్ దీంతోపాటు మీకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా, మోస్ట్లీ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ లైఫ్ లాంగ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది రెన్యూ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఎలాంటి డబ్బులు కట్టకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మన దగ్గర ఎమర్జెన్సీకి డబ్బులు ఉండాలంటే ఉండవు, అవునా కదా. ఎమర్జెన్సీకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ఒక లోన్ తీసుకోవడమో, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ని అడగడం, ఇలాంటివన్నీ చేసి ఇబ్బందులు పడే బదులు, లేదంటే కొన్నిసార్లు క్రెడిట్ కార్డ్ తీసుకొని పేమెంట్ చేస్తూ ఉంటాము, దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే లాస్ట్ పాయింట్, మీకు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే నన్ను సంప్రదించండి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క గైడెన్స్ ఇస్తాను, అలాగే క్లెయిమ్ వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తాము. మీరు ఎలా దాన్ని క్లెయిమ్ని ఎలా సక్సెస్ఫుల్గా ప్రాసెస్ చేసుకోవచ్చో మీకు గైడెన్స్ ఇస్తాము. సో మీకు కావాలంటే నాకు ఈమెయిల్ రాయొచ్చు.
డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ ఉంటాయి, కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మరొక విషయం, ఈ డీటెయిల్స్ అన్నీ కేవలం కల్పితం మాత్రం, ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఒకవేళ ఎవరి పేర్లన్నా మిమ్మల్ని ఉద్దేశించినట్టు అనిపిస్తే అది కేవలం కల్పితం మాత్రమే. ఓకేనా అండి? ఇది ఓన్లీ ఒక ఎడ్యుకేషనల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.